అనంతపురం కియా మోటార్స్, అదేవిధంగా కర్నూలులో కూడా హార్డ్వేర్ అటువంటి, తిరుపతిలోకి వచ్చేళ్ళకే చక్కగా సెల్ ఫోన్స్ అటువంటివి. మన నెల్లూరుకి వచ్చేళ్ళకే పోర్ట్ ఉంది. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. పోర్ట్ ఎక్కడుంటే అక్కడ ఆ పోర్ట్లో వచ్చే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయటానికి వీలుండే ఇండస్ట్రీస్ రావాలా. అవి రావాలని ఇక్కడ పెట్టింది. పోర్ట్ ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్ కూడా అడుగుతున్నారు. అందుకని ఆ రోజు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేశారు, కానీ దాన్ని పక్కన పెట్టేశారు. నెల్లూరులో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసిన ఉద్దేశం ఏంటంటే, పోర్ట్ ఉంది, పోర్ట్ ఉన్న దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఉంటే డెవలప్ అవుద్ది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ దేశంలో అయితే పోర్ట్లు ఎక్కువ ఉన్నాయో ఆ దేశం బాగా డెవలప్ అయింది. పోర్ట్లు ఎక్కువ ఉన్న దేశాలు బాగా డెవలప్ అయినాయి. సింగపూర్ చిన్న సిటీ, స్మాల్ సిటీ, ఎంత 50 లక్షల పాపులేషన్, 55 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు పెరిగిందేమో. అందులో 35 లక్షలు వాళ్ళు నేటివ్, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఈరోజు వెరీ పవర్ఫుల్ కంట్రీ బికాస్ ఆఫ్ పోర్ట్. ఆ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు మన యొక్క 13 జిల్లాల్లో మొత్తం 14 పోర్టులని శాంక్షన్ చేశారు. 14 పోర్టులు పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించారు. ఎందుకంటే పోర్టులు పెడితే అక్కడికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వస్తుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు లోకల్గా ఇండస్ట్రీస్ వస్తాయి. లోకల్గా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి యువత భవిష్యత్తుని ఆలోచించిన ఒక్క వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించడంలా, ఆయనకి అసలు ఆలోచనే లేదు. అసలు ఆలోచన ఇండస్ట్రీస్, బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకోవాలా, బాగా సంపాదించాలా, బాగా సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్లు, జిఎస్టీలు కట్టాలా, ప్రభుత్వానికి డబ్బులు రావాలా, వాటిని తీసి మళ్ళీ ప్రజలకు ఖర్చు పెడతాం లేదు. అప్పులు తెచ్చి చేస్తున్నాడు. అప్పులు తెచ్చి దానివల్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క నెలలో కూడా జీతాలు ఆపలా. ఈరోజు 5వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ. దానికి కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు. కాబట్టి యువత అందరికీ చెప్తున్నాను, యువత ఫ్యూచర్ ఇంపార్టెంట్, ఈరోజు కాదు. యువత భవిష్యత్తు ఇంపార్టెంట్, ఈరోజు కాదు. కాబట్టి యువతకు రావాలంటే డెవలప్మెంట్ కావాలా. డెవలప్మెంట్ అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు చేస్తాడు. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2024లో అత్యధిక మెజార్టీతో అన్ని సీట్లు ఇవ్వండి. ఖచ్చితంగా మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యువత భవిష్యత్తు బాగుండేటట్టుగా చేయటం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.